నషాముక్త్ భారత్ మిషన్ ప్రధానంగా ఇప్పుడు 272 జిల్లాలపై ఇది తప్పురా చస్తావురా అని స్నేహితుడిగా ముందు చెప్పాలి. బలవంతంతోనో మొహమాటంతోనో సరదా కోసమో మత్తుకు బానిసలవుతారు. దారి తప్పిన వాళ్ళను దయచేసి అందరూ సర్కిల్గా చేయటం చేద్దాము. వచ్చిన వారందరూ సర్కిల్గా ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం మన స్టేట్ గవర్నమెంట్ అలాగే గుంటూరు జిల్లా వారు యూనైట్ అండర్ ది నషా ముక్త్ భారత్ అభియాన్ అండ్ టేక్ ఏ ప్లేస్ దట్ నాట్ ఓన్లీ ది కమ్యూనిటీ మరియు సమాజం దేశ అభివృద్ధిలో ముఖ్యమైన సహకారం కలిగి ఉంది. కాబట్టి డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్లో గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలుని స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త్ భారత్ అభియాన్ కింద ఐక్యంగా కుటుంబాన్ని, సంఘాన్ని, స్నేహితులని మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్యాల నుండి బయటపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. దూరంగా ఉంటాం, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం. మత్తుకి జగత్తుకి మనందరం కూడా బానిస అయిపోయి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కూడా యువత నిర్వీర్యం అయిపోతా ఉంది, భవిష్యత్తు నిర్వీర్యం అవుతా ఉంది, జీవితాలు పాడైపోతా ఉన్నాయి, ఫ్యామిలీలు పాడైపోతా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది మత్తుకు దూరంగా ఉండాలి, మత్తుకు బానిస కావద్దు. సరదాగా మొదలయ్యే మత్తు సరదా పరదాల పట్ల ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు. ఒక రకంగా మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, లూటీలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా మత్తు బానిస అవటమే కారణం. కాబట్టి మీరు సరదాగా మీరు చిన్న చిన్న సమస్యలకి మత్తు బానిసలు కావటం, సరదాకి బానిస కావటం పూర్తిగా మానివేసి మత్తుకి దూరంగా ఉండి భవిష్యత్తు మన భారతదేశ భవిష్యత్తుని మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దడానికి యువత ముందుకు రావాలనుకుంటుంది. యువత బానిస కాకూడదు మత్తుకి లోని దేశ భవిష్యత్తుని పణంగా పెట్టకూడదని మేమందరం కూడా ప్రజలకు చైతన్యం చేయడానికి ర్యాలీ తీసుకుంటాం. సార్ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది కదా, తల్లిదండ్రుల బాధ్యత ఉంది, సమాజ బాధ్యత ఉంది, ఫ్రెండ్స్ ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం చేయాల్సి ఉంది. పిల్లలు పాడవడానికి మెయిన్ కారణం కూడా తల్లిదండ్రుల నిర్లక్ష్యంగానే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఊరిగా వదిలేస్తున్నారు. మనం చూస్తూ ఉంటే చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు అనిపిస్తుంది. ఆ ఫ్రీడమ్ కూడా తగ్గించాలి. పర్యవేక్షణ అయితే మాత్రం తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలండి. అక్రమ నివారణ కోసం కూడా ఇవన్నీ అరికట్టడం కోసం ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చారు. డ్రగ్స్ అనేది యువతకు బానిస అవుతున్నారు. వాళ్ళకి ప్రతి ఒక్క అవగాహన కల్పించాలని ఫ్రెండ్స్తో సరదాగా ఈ యొక్క డ్రగ్స్ని అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు చెడిపోతున్నారు, పక్కన వాళ్ళు కూడా చెడిపోతున్నారు. ఒక ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరూ ఇదవుతున్నారు. మీ పక్క వాళ్ళని కూడా మీరు ప్రేమగా ఆప్యాయంగా ఇది తప్పు అని చెప్పే ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ సే నో టు డ్రగ్స్ అండ్ సే ఎస్ టు లైఫ్ అనే ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క నాయకులు